ఉన్న చోటే ఉండిపోవాలని ఎవ్వరూ అనుకోరు. నిన్నటితో పోలిస్తే ఇవాళతో కంపేర్ చేస్తే రేపు ఎంతో కొంత ఎదగాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి డెవలప్మెంట్ వరల్డ్ డయాస్ మీద ఇండియన్ సినిమా విట్నెస్ చేయాలంటే క్రాస్ ఓవర్ కొలాబరేషన్స్ కంపల్సరీ అనే మాట వినిపిస్తోంది. కలిసుంటే కలదు సుఖం అనే మాటను గట్టిగా చెప్పారు విజయ్ దేవరకొండ. ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన ఐడెంటిటీ, మన ఉనికి, మన సినిమా ఢంకా బజాయించాలంటే తప్పకుండా సక్సెస్ పలకరించాలి. అందులోనూ 1000 కోట్లు కలెక్ట్ చేసిన స్టార్స్ కలిసి సినిమా చేస్తే? వేవ్స్లో సినిమా ది సాఫ్ట్ పవర్ ప్యానెల్లో మాట్లాడారు విజయ్ దేవరకొండ. ఆయన మాటలతో అందరూ ఏకీభవిస్తున్నారు. కాంబినేషన్లు కంపల్సరీ, అవి కాసులు కురిపిస్తాయి. వరల్డ్ వైడ్ మన పేరును మారుమోగిస్తాయని మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ నార్త్ సౌత్ మధ్య క్రాస్ ఓవర్ కల్చర్ స్టార్ట్ అయిందని, వార్ 2 కాంబినేషన్ గురించి స్పెషల్గా ప్రస్తావించారు కరణ్ జోహార్. ఈ సినిమా రిలీజ్ కోసం బాలీవుడ్ ఎంతగా వెయిట్ చేస్తుందో చెప్పకనే చెప్పేసింది కరణ్ షేర్ చేసిన ఒపీనియన్. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ప్రస్తుతం సెట్స్ మీదున్న రామాయణంలోనూ క్రాస్ ఓవర్ కల్చర్ మరోసారి రిఫ్లెక్ట్ కానుంది. రాముడిగా రణబీర్ కపూర్, రావణాసురుడిగా యష్ నటిస్తున్న ఈ సినిమాను చూడ్డానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు జనాలు. ఆదిపురుష్లో ఫెయిల్ అయిన రామరావణ సంవాదం నార్త్ రామాయణంలో పండాలని కోరుకుంటున్నారు. ఆదిపురుష్లో నార్త్ సౌత్ కాంబో క్లిక్ కాకపోయినా కలికిలో మాత్రం జబర్దస్త్గా హిట్ అయింది. సినిమా అంటే ఇది కదా అనేలా సక్సెస్ అయింది. అమితాబ్, ప్రభాస్ మధ్య సన్నివేశాలకు చప్పట్లు మారుమోగిపోయాయి. ఫ్యూచర్లోనూ ఇలాంటి కాంబినేషన్లు, ఇలాంటి సక్సెస్లు పునరావృతం కావాలనే మాట వినిపించింది వేవ్స్ వేదిక మీద.